హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనలో చాలామందికి హాలీవుడ్ సినిమాలు చూడడం అంటే చాలా ఇష్టం. అందులో మరీ ముఖ్యంగా ఫ్యాంటసీ సినిమాలకైతే సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఫ్యాంటసీ సినిమాలు మనల్ని ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళి మనల్ని విజువల్గా సూపర్గా ఎంటర్టైన్ చేస్తాయి. సో ఈరోజు నేను ఈ వీడియోలో టాప్ 5 బెస్ట్ తెలుగు డబ్బెడ్ ఫ్యాంటసీ మూవీస్ని సజెస్ట్ చేయబోతున్నాను. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్ us స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. నెంబర్ 1 ఇన్ ద లిస్ట్, Dungeons and Dragons హానర్ అమాంగ్ థీవ్స్. ఈ సినిమా కథ విషయానికి వస్తే హీరో డార్విస్ అండ్ అతని ఫ్రెండ్స్ ఒక దొంగల ముఠాకు చెందిన వాళ్ళు. కొన్ని సంఘటనల వల్ల హీరో జైలుకి వెళ్ళి తిరిగి వస్తాడు. తిరిగి వచ్చేలోపు హీరో ఫ్రెండ్ అయిన ఫోర్జ్ హీరోని మోసం చేసి తన కూతురిని హీరోకి దూరం చేస్తాడు. ఇక హీరో తన కూతురిని తిరిగి కలిశాడా లేదా అనేది ఈ సినిమాలోని స్టోరీ. ఈ సినిమాలో హీరో విలన్ని ఓడించడానికి ఒక మహిమగల కిరీటం కోసం తన ఫ్రెండ్స్తో కలిసి జర్నీ చేస్తాడు. ఈ సినిమాలో వాళ్ళందరూ కలిసి చేసే ఆ అడ్వెంచర్స్ కానీ, ఆ యాక్షన్ సీక్వెన్సెస్, ఇంకా విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. సో ఒక మంచి ఫ్యాంటసీ సినిమాని చూడాలనుకుంటే ఈ డంజన్స్ అండ్ డ్రాగన్స్ సినిమాని మిస్ అవ్వకుండా చూడండి. మీకు డెఫినెట్గా ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో అవైలబుల్గా ఉంది. నెంబర్ 2 ఇన్ ద లిస్ట్, 47 రోనిన్. ఈ సినిమా కథ విషయానికి వస్తే హీరో కాయ్ ఒక అనాథ. అలాంటి హీరోని జపాన్లో ఒక మహారాజు చేరతీసి పెంచుతాడు. అయితే శత్రుదేశపు రాజు మహారాజుని చంపేసి హీరోయిన్ని బలవంతంగా పెళ్లి చేసుకోవాలని చూస్తాడు. అయితే హీరో మరియు 47 మంది రోనిన్లు కలిసి విలన్ని ఎలా చంపారు అనేది ఈ సినిమాలోని స్టోరీ. విలన్ని చంపి హీరోయిన్ని కాపాడడంలో హీరో చేసే యాక్షన్ సీన్స్ కానీ, ఆ అడ్వెంచర్స్, విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. సో ఒక మంచి యాక్షన్ సినిమా చూడాలనుకుంటే ఈ 47 రోనిన్ సినిమాని మిస్ అవ్వకుండా చూడండి. ఈ సినిమా టెలిగ్రామ్ ఛానల్స్లో ఇంకా తెలుగు పలక వెబ్సైట్స్లో తెలుగు లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉంది. సో డోంట్ మిస్ దిస్. నెంబర్ 3 ఇన్ ద లిస్ట్, నార్నియా. ఈ సినిమాలో లూసీ అనే ఒక చిన్న పాప వార్డ్రోబ్లో దాక్కోవడానికి వెళ్ళినప్పుడు సడన్గా అలమర నుంచి తను ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోతుంది. ఇంకా లూసీ అలాగే తన బ్రదర్ అండ్ సిస్టర్తో కలిసి ఆ నార్నియా అనే ప్రపంచంలో చేసే అడ్వెంచరస్ జర్నీయే ఈ సినిమా కథ. ఈ నార్నియా సిరీస్లో ఇప్పటివరకు 3 సినిమాలు వచ్చాయి. ఈ 3 సినిమాలు కూడా మిమ్మల్ని అదిరిపోయే యాక్షన్ సీక్వెన్సెస్తో, సూపర్ విజువల్స్తో, ఇంకా వింత వింతైన జీవులతో మిమ్మల్ని ఖచ్చితంగా చాలా బాగా ఎంటర్టైన్ చేస్తాయి. సో ఒక మంచి ఫ్యాంటసీ సినిమా చూడాలనుకుంటే ఈ నార్నియా సినిమాల్ని మీరు హ్యాపీగా మీ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయొచ్చు. ఈ నార్నియా సినిమాలు డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో తెలుగులో అవైలబుల్గా ఉన్నాయి. సో మిస్ అవ్వకుండా చూడండి. నెంబర్ 4 ఇన్ ద లిస్ట్, ద కర్స్ ఆఫ్ డురండట్. ఈ సినిమాలో హీరోయిన్ డురండట్ ఒక యువరాణి. తను చిన్నప్పుడు ఒక 3 శపించబడిన గాజులు వేసుకోవడం వల్ల తను ఒక శాపానికి గురవుతుంది. ఆ శాపం పోవాలి అంటే హీరోయిన్ అడిగే ప్రశ్నలకు హీరో సమాధానం చెప్పాలి. అలా హీరో సమాధానం చెప్తే తనకున్న గాజులు పోయి ఆ శాపం పోతుంది. హీరో హీరోయిన్ని ఆ శాపం నుంచి కాపాడా లేదా అనేదే ఈ సినిమాలోని కథ. ఈ సినిమా పర్వాలేదనిపించేలా యావరేజ్గా ఉంటుంది గైస్. ఈ సినిమా యూట్యూబ్లో ఫ్రీగా అవైలబుల్గా ఉంది. సో ఖచ్చితంగా ఈ సినిమాని ఒకసారి ట్రై చేయొచ్చు. నెంబర్ 5, హ్యారీ పాటర్. హ్యారీ పాటర్ సినిమాలు ఫ్యాంటసీ మూవీస్లో ఎప్పటికీ నెంబర్ 1గా ఉంటాయి. ఈ హ్యారీ పాటర్ కథ విషయానికి వస్తే హాగ్వార్ట్స్ అనే ఒక మ్యాజిక్ నేర్పించే స్కూల్లో హ్యారీ పాటర్, హెర్మోయినీ, రాన్ ముగ్గురు మ్యాజిక్ నేర్చుకుంటూ ఉంటారు. వాళ్ళు చీకటి శక్తుల రారాజు ఓల్డ్మోర్ట్ని ఎలా అంతం చేశారు అనేది ఈ హ్యారీ పాటర్ కథ. హ్యారీ పాటర్ సినిమాలు మనల్ని ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. ముఖ్యంగా ఆ హాగ్వార్ట్స్ స్కూల్లో జరిగే స్టోరీ కానీ, ఆ విజువల్ ఎఫెక్ట్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. మెయిన్గా ఆ మ్యాజిక్ స్పెల్స్ కానీ అండ్ బూజుకరతో గాల్లో ఎగిరే సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. హ్యారీ పాటర్ సినిమాలు మనం లైఫ్లో ఒక్కసారైనా చూడాల్సినవి. ఈ హ్యారీ పాటర్ సినిమాలు మనల్ని ఖచ్చితంగా చాలా బాగా ఎంటర్టైన్ చేస్తాయి. సినిమా చూసిన తర్వాత నాకైతే హాగ్వార్ట్స్ లాంటి ఒక మ్యాజిక్ నేర్పించే స్కూల్ రియల్ లైఫ్లో కూడా ఉంటే చాలా బాగుండు అనిపించింది. అండ్ ఈ హ్యారీ పాటర్లో ఇప్పటివరకు 8 సినిమాస్ అయితే వచ్చాయి. ఈ 8 సినిమాలు కూడా చాలా బాగుంటాయి. హ్యారీ పాటర్ సినిమాలు జియో సినిమాలో తెలుగులో అవైలబుల్గా ఉన్నాయి. సో చూడని వాళ్ళు డెఫినెట్గా చూడండి. ఈ సినిమాలు అయితే మస్ట్ వాచ్ అని చెప్తాను నేను. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. Hello, welcome to my YouTube channel guys. Today I am going to make a new video. So please whatever. Please
I want to reach 1 million likes. So please sarapakara. Yes. Okay, thank you.